Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, 350 గ్రామ్స్. దీన్ని శుభ్రంగా కడిగి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి అట్లీస్ట్ దీన్ని ఒక 1 అవర్ అయినా సరే పక్కన పెట్టాలండి, సో దట్ చికెన్ సాఫ్ట్ అండ్ జ్యూసీ అవుతుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను తినేప్పుడు క్రిస్పీగా బాగుంటుందని. ఆనియన్ రింగ్స్ 4 to 5 గార్నిషింగ్కి, కొత్తిమీర 4 నుంచి 5 రెమ్మలు, ఆయిల్ 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం 1.5 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. ఇందులో ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కాస్త వేగాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై చేశాం కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు. దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేస్తున్నాను. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. సో ఈ బోన్లెస్ చికెన్ బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి చికెన్ని బాగా కుక్ అవ్వనిద్దాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టానండి. చూస్తున్నారు కదా, చికెన్ బాగా ఫ్రై అయింది. ఇంకా కూడా ఫ్రై అవ్వాలి. ఒక 50% కుక్ అయింది. సో ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ కారం, గరం మసాలా పొడి. ఇక్కడ హోల్ గరం మసాలాలు ఏమీ వేయట్లేదండి. వేరే ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర అలాంటివి కూడా వేయట్లేదు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అయ్యేలా చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో, మంచి రోస్టెడ్ ఎఫెక్ట్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. చికెన్ బాగా ఫ్రై అయిందండి. ఇది సాంబార్ రైస్తో అలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి పీసెస్ తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి మన సింపుల్ అండ్ ఈజీ టేస్టీ చికెన్ ఫ్రై. నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేశాను. మీరు నిమ్మకాయ వేసుకుని స్టార్టర్లా కూడా దీన్ని తీసుకోవచ్చు, లేదా సాంబార్ రైస్తో, రసం రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.